హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, బిర్యానీ దినుసులు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు వేసుకొని కలబెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లోనే సన్నగా చిన్నవి తరుక్కున్న 2 టమాటా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం మగ్గాక దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలపెట్టుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా మగ్గిన వాటిల్లో మనం ఎన్నైతే బియ్యం తీసుకుంటామో గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అలాగే అవి కొంచెం నీళ్ళు మరిగాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బియ్యం వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర పొడి కావాలి అంటే కొంచెం కొత్తిమీర జల్లుకోవచ్చు. ఆనియన్స్ అలా దాని పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి కొంచెం బాగా ఉడికాక మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అవుతుంది. అలా పైన ఎగ్స్ పెట్టుకొని కొంచెం గార్నిషింగ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.